ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం, నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, ప్రాణముకు సేద తీర్చి ఆత్మతో నింపు ప్రభు. ప్రాణముకు సేద తీర్చి ఆత్మతో నే బ్రతుకు దినములెల్లా కృప నన్ను వెంబడించును. నే బ్రతుకు దినములెల్లా కృప నన్ను. సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన, కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన, కొదువలేదు 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 దేవుని వెదకిన, కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన, కొదువలేదు. సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, సింహ పిల్లలు కష్టపడినన్ దేవుని వెదకిన, కొదువలేదు. దేవా, నిన్ను వెదికినటువంటి వారికి ఏ కొదువ లేకుండా ధారాళముగా సమృద్ధిగా దయచేయు దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరం అంతా మమ్మను పోషించిన పోషకుడవు, సంరక్షించిన దేవుడవు యెహోవా ఈరేగా సమస్తమును మా కొరకు సమకూర్చిన దేవుడవు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్దిసేపు నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతుండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. ప్రియమైన దేవుని సంగమా, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత కూడికలు 2వ రాత్రి మనము వచ్చి ఉన్నాము. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం కూడి ఉన్నాం. నిన్న రాత్రి ప్రభువు మనతో మాట్లాడారు. 3 మాటలు చెప్పుకున్నాం. ఏంటవి చెప్పండి ఒకసారి. యెహోవాను వెదకుడి, 2వ మాట ఆయన బలమును వెదకండి, 3వ మాట ఆయన సన్నిధిని వెదకండి. ఈరోజు కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము.
ఈరోజు ధ్యానం నిమిత్తము విలాపవాక్యముల గ్రంథం. విలాపవాక్యముల గ్రంథం మనందరికీ పరిచయమైన మాటలే. 3వ అధ్యాయం 683 పాత నిబంధనలో పేజీ సంఖ్య 683. అక్కడ ఉన్నటువంటి 3వ అధ్యాయములోని 20వ వచనము నుండి కొన్ని వచనాలు క్రిందకు చదువుకుందాం. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏమి జ్ఞాపకం చేసుకుంటేనట? ఈ మాటలు అందరూ కలిసి చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. 27వ వచనంలో ఇలాగన్నాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లలు సైలెంట్గా ఉండాలి. సండే స్కూల్ పిల్లలు, మగపిల్లలు, శబ్దాలు బాగా వినబడుతున్నాయి. అందరూ దేవుని సన్నిధిలో మౌనంగా ఉందాం. బాబు మీరు కూడా కూర్చోవాలి సార్. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలాపవాక్యముల గ్రంథం. విలాపములు. విలాపము అంటే ఏడుపు. విలాపం అంటే ఏడుపు. దుఃఖ గీతాలు. ఏడుపు విచారము ఉన్నటువంటి కీర్తనలు ఇవి, పాటలు ఇవి. వాస్తవానికి ఎవరు రాశారు అంటే ప్రవక్త అయిన ఇర్మియా రాశాడు. ఎవరంట? ప్రవక్త అయిన ఇర్మియా రాశాడు. 5 పాటలు రాశాడు. ఎన్నంట? 5 అధ్యాయాలుగా ఉన్నాయి. మనం చదువుకున్నది 3వ అధ్యాయములోని మాటలు. అసలు ఈ విలాపవాక్యములనే ఈ గ్రంథం రాసినప్పుడు దేవుని ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, బబులోను వాళ్ళు వచ్చి దేవుని ప్రజలను పట్టుకొని వాళ్ళ దేశంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అన్యులు వచ్చి దేవుని ప్రజలను అన్యుల దేశంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. యెరూషలేము అనే ఆ పట్టణాన్ని, వారి పట్టణాన్ని, యెరూషలేము అంటే సమాధానపురము అని అర్థం. ఏంటంటే సమాధానపురం, సిటీ ఆఫ్ పీస్. సమాధానపురములో సమాధానము, శాంతి లేకుండా అంతటిని పగలకొట్టి, పట్టణాన్ని పగలకొట్టి అందులో ఉన్న దేవుని ఆలయమును కూడా పగలగొట్టేసి పాడు చేసేసి పట్టణము చుట్టూ కట్టిన ప్రాకారపు గోడలను కూడా కూల్చివేసి, కాల్చివేసి, తగలబెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరెవరిని పట్టుకెళ్ళారంటే బలం ఉన్న వాళ్ళని, అందం ఉన్న వాళ్ళని, ఆరోగ్యం ఉన్న వాళ్ళని, చదువు ఉన్న వాళ్ళని, తెలివితేటలు ఉన్న వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయి, ఈడు దేనికి ఉపయోగపడరా, ఈయన పట్టుకెళ్తే
వీడికి బొవ్వ పెట్టడం దండగా అనుకున్న బలహీనుల్ని వదిలేసిపోయారు. ఎవరిని వదిలేశారంట? వీళ్ళకి అన్నం పెట్టడం కూడా దండగే అనిపించేటువంటి, ఎందుకు ఉపయోగపడరు అనుకునే బలహీనుల్ని యెరూషలేములో వదిలేసి, ఆ శిథిలాల్లో వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయారు. అయితే ఇర్మియా ప్రవక్త ఓ 10 సంవత్సరాల కంటే పూర్వము నుండే ఇశ్రాయేలు ప్రజలను, యోధా వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. బాబు, మీరు దేవుని మాట వినండి, దేవుని తట్టు తిరగండి, దేవుణ్ణి సేవించండి, దేవునినే ఆరాధించండి, ఆ వ్యర్థమైన వాటి వైపు మీరు వెళ్ళొద్దు, యెహోవాను సేవించండి, లేకపోతే అదుగో ఆ బబులోనోళ్ళు వచ్చి మిమ్మల్ని ఎరగొట్టి పట్టుకెళ్ళిపోతారు అని చెప్పి ఇర్మియా 10 సంవత్సరాల పైబడి వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఎంత హెచ్చరించినా మనుషుల నైజం ఏంటంటే, చూద్దాంలే, అది జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. నోవహు 100 సంవత్సరాలు ప్రకటించాడు, వర్షం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, నేను ఓడ కడుతున్నాను, మీరు రండి అని. నోవహు ప్రకటిస్తే పశువులు విని వచ్చాయి, కానీ మనుషుడు నరమాత్రుడు ఒక్కడు రాలేదు. అయితే వర్షం మొదలైపోయినాక వచ్చి తలుపు కొడుతున్నారు. నోవహు బాబు, నువ్వు చెప్పింది నిజమే, తలుపు తీ నాయనా అని. నోవహు అన్నాడు, దేవుడే తాళం పెట్టాడు, నా దగ్గర తాళం లేదు, ఇక మీ సంగతి అంతే అని. ఆది నుండి మనుషుని యొక్క నైజం ఇలాగే ఉంటుంది. ఎంత హెచ్చరించినా పట్టించుకోకపోవటం, ప్రమాదం వచ్చిన తర్వాత అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇప్పుడు మమ్మల్ని రక్షించండి అని అంటాం. 10 మంది కన్యకల గురించి కథ చెప్పాడు యేసయ్య. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధి లేని వాళ్ళు తలుపు ముయ్యబడిన తర్వాత వచ్చి మేము కూడా కన్యకలమే, తలుపు తీయండి అంటున్నారు. ఆయన ఏమన్నాడు అప్పుడు? మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. నోవహు కాలం నుండి జరుగుతున్నది అదే. ఇర్మియా ప్రవక్త 10 సంవత్సరాల కంటే పైబడి ప్రకటిస్తూ వచ్చాడు, వినలేదు. చివరికి బబులోను రానే వచ్చింది, పట్టుకొని పోయింది. అయితే బబులోను సామ్రాజ్యంలో బబులోను రాజుకు ఎవరో చెప్పారు, అయ్యా ఇదిగో మనం వెళ్ళాలనుకున్నాం కదా యెరూషలేం మీదకి, పట్టుకోవాలనుకున్నాం కదా యెరూషలేం పట్టణాన్ని, మనం వస్తామని, పట్టుకుంటామని ఆ యూదులలో, యోధా దేశములో, యెరూషలేములో ఓ ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే మనం వెళ్తున్నాము అని చెప్పి బయలుదేరే ముందు రాజుగారికి ఓ చిన్న మాట చెప్పి బయలుదేరారు. అప్పుడు రాజు అన్నాడు, ఆగండి ఆగండి, మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, ఆయన చెప్పినట్లే మనం వెళ్తున్నాం కదా, మీరు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత, యెరూషలేమును పట్టుకున్న తర్వాత ఆ ప్రవక్త ఎక్కడుంటాడో వెతికి పట్టుకోండి. ఎవరిని వెతికి పట్టుకోవాలంట? ప్రవక్తని, ఇర్మియాని పట్టుకోండి. పట్టుకొని మీరు ఆయన ఏమనొద్దు, బెదిరించొద్దు, ఆప్షన్ ఆయనకే ఇవ్వండి. అయ్యా మా రాజుగారు మీతో ఇలా చెప్పమన్నాడు, ఏమనంటే మేము వస్తాము, మిమ్మల్ని పట్టుకుంటామని నువ్వు ప్రవచిస్తూ వచ్చావని మా రాజుగారికి తెలిసింది, అందుకని రాజు నిన్ను ఏమీ అనొద్దన్నాడు. మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, మాతో పాటు బబులోను వచ్చేస్తే మా రాజుగారు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఎవరిని? ఇర్మియా ప్రవక్తని. లేదు ఇక్కడే ఉండిపోతానంటే మీ ఇష్టం, మిమ్మల్ని మాత్రం మేము బలవంతంగా తోలుకొని వెళ్ళాం. మిగిలిన వాళ్ళని కట్టగట్టి ఈడ్చిపడేశారు. ఇర్మియాకి మాత్రం వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు, అయ్యా మా రాజు ఇలా చెప్పాడు, మిమ్మల్ని గౌరవంగా చూడమన్నాడు, నీవు దైవజనుడు అని, ప్రవక్తవని, నీకు ఇష్టమైతే రమ్మన్నాడు, వస్తే మాత్రం బాగా చూసుకుంటాడు, లేదు ఇక్కడే ఉంటానంటే కూడా మీ ఇష్టమే అంటే ఇర్మియా అన్నాడు కదా, నేను రాను, ఇక్కడే ఉంటాను అన్నాడు. ఏముంది అక్కడ? అంతా పగలగొట్టబడింది, ఎరగొట్టబడింది, కాల్చబడిపోయింది, కోల్చబడిపోయింది.
ఆ శిథిలాలలో యిర్మీయా ఉండి ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని రాశాడు. హల్లెలూయా. ఎక్కడ రాశాడంట? శిథిలాలలో, యెరూషలేము నగరంలో శిథిలాలలో ఉండి, మొన్నే మనం పాడుకున్నాం, యెరూషలేము రాజనగరిలో. రాజనగరే కానీ యెరూషలేమో ఇప్పుడు ఎలా ఉందంటే శిథిలమైపోయింది, పగలగొట్టబడింది, కోల్చబడిపోయింది, కాల్చబడిపోయింది. ఆ శిథిలాలలో కూర్చొని యిర్మీయా ఈ విలాప వాక్యాల గ్రంథం రాశాడు. అసలు 1వ వచనం నుండి 3వ అధ్యాయంలో చదివితే యిర్మీయా ఎంత బాధపడుతున్నాడో రాశాడండి. యిర్మీయా ఏమి తప్పు చేయలేదు, యిర్మీయా పాపం చేయలేదు. తప్పు చేసింది, పాపం చేసింది దేవుని ప్రజలు, సామాన్యమైన ప్రజలు. యిర్మీయానేమో వారిని హెచ్చరిస్తూ వచ్చాడు, బాబో జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, మీరు దేవుని వైపు తిరగండి అంటే వాళ్ళు తిరగక, దేవుని దగ్గరకు మళ్ళు కొనక, వాళ్ళకి నచ్చినట్లుగా ఉండటంతో బబులోనోళ్ళు వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ శిథిలాలలో ఉన్న యిర్మీయా ఎంతో బాధపడుతున్నాడు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, అంతే కదా. అందుకే దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి నా దేశం కోసం మీరు ప్రార్థన చేయండి, ఆ పట్టణం యొక్క క్షేమమే మీకు క్షేమం అన్నాడు. దేశములో క్షేమం ఉంటే ప్రజలందరూ క్షేమంగానే ఉంటారు. దేశములో క్షామము ఉంటే, అంటే కరువు ఉంటే అందరి కడుపులు మాడతాయి కదా. ఇప్పుడు ఊరు ఏమీ మిగల్లేదు, అంత పగలగొట్టేశారు, కాల్చేశారు, కూల్చేశారు. పోనీ ఏమన్నా కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నవాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఊరికినే భోజనం పెడితే తిందాము, మేమేం చేయగలమయ్యా అనే బలహీనులు తప్ప కష్టపడి పని చేయగలిగే వాళ్ళు, కట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళందరి మధ్యలో యిర్మీయా ఉన్నాడు. యిర్మీయాకి ఏమన్నా దొరికిద్దంటారా ఫుడ్డు? ఆకలి ఓ ప్రక్కన, అలసట, వేదన, తాను చెయ్యని నేరానికి, ప్రజలు చేసిన తప్పునకు యిర్మీయా కూడా శిక్షను అనుభవిస్తున్నాడు. యిర్మీయా ఒంటరితనంలో ఉన్నాడు. ఇప్పుడు యిర్మీయాను పిలిచి ఓ పూట భోజనం పెట్టేవాళ్ళు లేరు, యిర్మీయాను పిలిచి ప్రార్థన చేయమనే వాళ్ళు లేరు. యిర్మీయా అంటున్నాడు కదా, నా పరిస్థితి ఎలాగైపోయిందంటే కటిక చీకటిలో ఉన్నాను, దెబ్బలు తింటున్నాను. 4వ వచనంలో అంటున్నాడు, 3వ అధ్యాయము, ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగగొట్టుచున్నాడు, నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేయుచున్నాడు. నా చుట్టూ కంచె వేసి నేను బయలు వెళ్ళకుండునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు. నేను బ్రతిమాలి మరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టేశాడు, నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమును ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన చాటైన చోటులలో నుండి సింహము వలె ఉన్నాడు. నాకు త్రావ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లెక్కు పెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టాడు. చెయ్యని నేరానికి చూసారా ఎంత బాధను అనుభవిస్తున్నాడో యిర్మీయా. అయితే ఆ బాధలలో, కష్టములలో యిర్మీయా మనం చెప్పిన మాట, మనం చదువుకున్నటువంటి మాట,
21వ వచనములో, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. హల్లెలూయా. 2025 సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే మనం బలహీనతల్లో కొట్టబడలేదా? నష్టపోలేదా? బాధలో లేకపోయామా? ఇబ్బందులలో లేకపోయామా? శ్రమలనే కొలిమిలో పడి కాలలేదా? కరగలేదా? ఇర్మియా ఒకటే గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే, దేవుడు ఇలా నలుగగొట్టేది, దేవుడు ఇలాగా నన్ను నలుగగొడుతున్నది, లేదా నన్ను వంచుతున్నది, నన్ను క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తున్నది ఎందుకోసమంటే, నన్నేదో నాశనం చేయడం కోసం అని కాదు. ఇర్మియా ఒకటే జ్ఞాపకం చేసుకున్నాడు. దేనికోసం అనంటే, నాకు ఆశ పుట్టించటానికి, నన్ను ఇంకా మేలుకరంగా మార్చడానికే. హల్లెలూయా. నిరాశలో నుండి నిరీక్షణలోనికి, తాను చెయ్యని వాటికే ఇంత అనుభవించినా కూడా ఇర్మియా ఒకటి అర్థం చేసుకున్నాడు. దేవుడు నన్ను నలుగుగొట్టి సంతోషించేవాడు కాదు. హల్లెలూయా. ఎవరంట? ఏంటంట? ఆయన మనల్ని నలగొట్టి అబ్బా భలే గొంతులే అనుకునేవాడు కాదంట. మనుషులైతే అలాగే అనుకుంటారండోయ్. మనం శ్రమలో ఉన్నామనుకోండి, అంతే ఉండాలే వీళ్ళకి అనుకోరా? అనుకుంటారు. వీళ్ళకి అలాగే జరగాలే అనుకుంటారు. కానీ దేవుడు అలా అనుకునేవాడు కానే కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని నలుగగొట్టేది ఎలాగంటే, తండ్రి ప్రేమతో తన కుమారులను దండిస్తాడు. చూసారా? ఎందుకు దండిస్తాడు తండ్రి కుమారుల్ని? వాళ్ళ మేలు కోసమే, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే. హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా దాని గురించి వివరించి చెబుతాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనము నుండి, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుగు చెందొద్దు. ఎందుకంటే ఎవరిని శిక్షిస్తాడంటే, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే శిక్షిస్తాడు. తాను కుమారులనుగా ఎవరెవరినైతే స్వీకరిస్తాడో వాళ్ళనే దండిస్తాడంట అని, కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఎవరు శిక్షను అనుభవిస్తారట? ఎవరు బాధను అనుభవిస్తారట? కుమారులే. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ గుండా వెళ్ళకపోతే, శోధన గుండా వెళ్ళకపోతే, నలగగొట్టడం గుండా వెళ్ళకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని కుమారులు కాదు, దేవుని కుమార్తెలు కాదు, వారు దుర్బీజులే అన్నాడు. ఎంత క్లియర్గా రాశాడో. ఎవరినైతే దేవుడు కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడో వారినట ఆయన తప్పక శిక్షిస్తాడంట. ఇక్కడ శిక్షించును అని రాయబడి ఉంది, కానీ డిసిప్లిన్ చేస్తాడు, అంటే క్రమశిక్షణ నేర్పిస్తాడు.
కుమారులైన వారందరి విషయములో, అలాగే ఆయనకు కుమార్తెలైన వారందరి విషయములో ఆయన అలాగే చేస్తాడంట. ఎందుకని అనంటే వారి మేలు కొరకు. హల్లెలూయా. ఇనుము బాగా వేడి చేయబడి నలగగొట్టబడుతుంది. ఇనుము రకరకాలుగా తయారు చేయబడుతుంది. మనం ఈ బిల్డింగ్ కట్టడానికి ఐరన్ బార్స్, పిల్లర్లు వేసాం, బీములు కట్టాం, స్లాబ్కి కట్టాం. దాని రేటు ఒకటి ఉంటుంది. ఇనుము పట్టాల్లాగా ఉంటే దాని రేటు వేరుగా ఉంటుంది. గుండు సూదులు ఉంటాయి చూసారా, అది కూడా ఇనుమే. గుండు సూదులు అది కూడా ఇనుమే. ఆ గుండు సూదులు మిగిలిన అన్నిటికంటే, ఇనుములన్నిటికంటే చాలా ఎక్కువ ప్రాసెస్ చేయబడి, అనేక సార్లు వేడి చేయబడి, కొలిమిలో వేయబడి, బహుగా కాల్చబడి, నరకబడి అంత చిన్న గుండు సూదులు అవుతాయి. కేజీ గుండు సూదులు కొనాలంటే ఎంత రేటు? అది కేజీ ఇనుప చువ్వలు ఎంత రేటు లెక్కేయండి. ఇనుప చువ్వల ఖరీదు తక్కువ, గుండి సూదు యొక్క విలువ ఎక్కువ. ఎంతగా అయితే ప్రభువు నేర్పే క్రమశిక్షణలోనికి మనం వస్తామో, మనము దేవుని దృష్టిలో అంత విలువైన వారము. విలువ పెరుగుతూ ఉంటుంది, మన వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా శ్రమ అనేదే రాలేదనుకోండి, దేవుని పిల్లలుగా ఉన్నాం అనుకున్నారే కానీ కొలిమిలో పడకుండా, క్రమశిక్షణలోనికి రాకుండా, తండ్రి చేయు శిక్షణ అనేది తగలకుండా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, వారు దుర్బీజులే కానీ కుమారులు కాదు. వాళ్ళు దేవుని కుమారులు కాదు అనుకుంటున్నారంతే. ఇర్మియా అదే నమ్మకంతో ఉన్నాడు. నాలో ఏ పొరపాటు లేకపోయినా ఇంత నలగగొట్టబడ్డానో, నేను నలగొట్టబడుతుంటే నా దేవుడు హేళనగా నవ్వుకునేవాడు కాదు, కానీ నా విలువను ఆయన పెంచుతున్నాడు అని ఇర్మియా నమ్మాడు. హల్లెలూయా. అయితే దేవుని మీద ఇర్మియా ఆనుకొని దేవుని గురించి ధ్యానిస్తూ ఉంటే ఇర్మియాకు ఒక అద్భుతమైన విషయం అర్థమయ్యింది. మనము కూడా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకొని దేవుని గూర్చి ధ్యానించాలి. ఏం చేయాలంట? దేవుని గురించి ధ్యానించాలి. మనం చేసే ఓ పొరపాటు ఏంటంటే మన సమస్య గురించే ధ్యానిస్తాం, సమస్యనే భూతద్దంలో పెట్టుకొని చూస్తాం. లేదు, దేవుని గురించి నీవు ధ్యానం చేస్తే దేవుడు ఏంటో నీకు అర్థమయ్యిద్ది. సమస్య గురించే నువ్వు ధ్యానం చేసి సమస్యను భూతద్దంలో చూస్తే సమస్య నీకు అర్థమయ్యిద్ది. సమస్య నీకు అర్థం అవటం వల్ల పరిష్కారం దొరికిద్దా? కానీ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిస్తే కనీసం మనకి ధైర్యం కలుగుతుంది కదా, నిరీక్షణ కలుగుతుంది కదా. శిథిలాలలో కూర్చొని ఏడుస్తూ ఆకలితో ఇంత మహిమగా వెలిగిన ఈ పట్టణం ఇలా శిథిలమైపోయింది, కాలిపోయింది, కూలిపోయిందని వేదనతో విలాప వాక్యాలు, శోక కీర్తనలు రాస్తున్నటువంటి ఇర్మియా దేవునిని ధ్యానించగా ఇర్మియాకు ఒక విషయం అర్థమయ్యింది. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. అందరూ మీ మాట చెప్దామా? యెహోవా కృపగలవాడు. 136వ కీర్తన అంతా కూడా ఆయన కృప నిరంతరముండును. ఈ కూలిపోయిన యెరూషలేమును తిరిగి కట్టడానికి
జెరుబ్బాబెలు పునాది వేస్తే ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక ఏమన్నారు? అదే మాట. పునాది వేసినటువంటి జెరుబ్బాబెలు చెయ్యే దీని తలరాయిని కూడా పెడతాడు అంటే ప్రజలందరూ అన్నారు కదా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా ఏం జ్ఞాపకం చేసుకున్నాడు శిథిలాల్లో కూర్చొని? యెహోవా కృపగలవాడు. జెరుబ్బాబెలు పునాది వేసినప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చూసారా? దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. ఆ కృప కూడా ఎలాంటిదంటే నిన్నటిది ఈ రోజుకి ఇచ్చేవాడు కాదు. నిన్నటిది ఈరోజు కాదు. 2025 సంవత్సరంలోదే 2026 కూడా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు 2025లో జనవరి 1కి కొత్త బట్టలు కట్టుకున్నాం. 2026లో మళ్ళీ అవి వేసుకుంటామంటారా, వేసుకోమంటారా? వేసుకోరా ఇంకా? అంటే జనవరి 1కి కాదులేండి, జనవరి 1కి మళ్ళీ కొత్త బట్టలు ఉంటాయిలే, తర్వాత ఎప్పుడైనా వేసుకోరా, ఇంకా కట్టుకోరా కదా. మనం విడవాలంటే అవి బాగా చీకిపోవాలి, చిరిగిపోవాలి, అప్పుడు కానీ మనం వాడుకుంటూ ఉంటాం. అలాగా పాత సంవత్సరంలో వస్త్రాలు కొత్త సంవత్సరంలో మనం తిరిగి కట్టుకుంటూనే ఉంటాం. కానీ దేవుని యొక్క కృప అలా కాదంటున్నాడు. అదే 22వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. అనుదినము నూతనముగా. ఆలోచించండి, ఇర్మియా పరిస్థితులు ఏం మారలేదండి. అదే శిథిలాల్లో ఉన్నాడు, అదే పాడు దెబ్బలో ఉన్నాడు, అదే ఆకలితో ఉన్నాడు, అదే దుఃఖముతో ఉన్నాడు. కానీ దేవుని మీద తన మనసు పెట్టినప్పుడు అతడు అనుకుంటున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు ఇంగ్లీష్లో అంటారు కదా, న్యూ గ్రేస్. హల్లెలూయా. నూతనమైన కృప. నెలకోసారి నూతనం అవుతుంది అంటున్నాడా? సంవత్సరానికి ఒకసారా, పోని వారానికి ఒకసారా అంటున్నాడు కదా. అనుదినము నూతనముగానే వాత్సల్యత కలుగుతుంది. ప్రతిరోజు. నిన్నటిది ఈ రోజుకి కాదు, ఈ రోజుది ఈ రోజుకే, ఈ రోజుది రేపటికి కూడా కాదు. ఇర్మియా అంటున్నాడు, అరే మనం ఇంత ఆకలితో ఉన్నా, బలహీనులమందరమే ఉన్నా, మనం ఇంకా లయము కాలేదు చూసారా, నిర్మూలము కాలేదు చూసారా. శత్రువు మన జాతి అంతటిని నిర్మూలం చేసేయాలనుకున్నాడు, సమూలంగా నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ మనం ఇంకా నిర్మూలము కాలేదు, ఇంకా మనలో ప్రాణం ఉన్నది. హల్లెలూయా. ఏముందంట? ఇంకా ప్రాణం ఉంది, ఇంకా ప్రాణం ఉంది. నిజమే కదా. నిజముగా కొన్నిసార్లు ఆలోచన చేస్తే మనకెదురైన పరిస్థితులే ఎదురైన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం ఎదుర్కొన్న వ్యాధులను ఎదుర్కొన్న వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం ఎదుర్కొన్న శోధనలు, బలహీనతలు, పరిస్థితులు, ప్రమాదాలను ఎదుర్కొన్న వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అనుదినము దేవునికి మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనం ఇంకనూ సజీవులుగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని వైపు మనసు త్రెప్పగానే
ఇర్మియాకు ఏమయ్యిందంటే నిరాశ నుండి నిరీక్షణ వికసించటం మొదలయ్యింది. హల్లెలూయా. అందుకే మన బలహీన పరిస్థితుల్లో, మన ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, కొలిమిలో మనం ఏం చెయ్యాలి అంటే మన మనసు దేవుని వైపు త్రెప్పాలి. అప్పుడు ఎంత నిరాశ పరిస్థితులైనా ఆశ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. నేడు ఈ నిరాశ మనుషులను డిప్రెషన్లోనికి తీసుకువెళ్ళి మరణం దాకా, ఆత్మహత్యల దాకా తీసుకెళ్తుంది. చిన్న విషయాలకే 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినాయి ఏంటి అన్నారంట ఇంట్లో, అంతే ఆడు వెళ్ళిపోయి, లేకపోతే ఆ పిల్ల వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు. స్కూల్లో నువ్వు సరిగ్గా చదవట్లేదు, నీకు హాల్ టికెట్ ఇవ్వమన్నారంట, అందుకని వీళ్ళు పిల్లలు డిసప్పాయింట్మెంట్, నిరాశ అనేది సాతానుగాడు ఉపయోగించుకునే ఒక ఆయుధం అని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఉపయోగించుకునే ఆయుధం అంట? సాతానుగాడు. మనం అందులోనే ఉండిపోతే వాడు మనల్ని కృంగదీసి చివరికి మరణం దగ్గరికే తీసుకెళ్తాడు. లేదు, దేవుని మీద మనసు పెడితే నిరాశను నిరీక్షణగా మార్చివేస్తాడు. హల్లెలూయా. నిరీక్షణ పుట్టిస్తాడు, ఆశ పుట్టిస్తాడు. ఎముకలు ఎండిపోయినాయి అన్న ఇర్మియా కూడా అంటున్నాడు కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ పుట్టుచున్నది, నిరీక్షణ కలుగుతుంది. నా నిరాశలో నుండి నిరీక్షణలోనికి నేను ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాను. దేవుడు న్యాయవంతునిగా న్యాయము తీర్చినను మన మీద ఆయన కనికరం గలవాడన్న సంగతి మర్చిపోవద్దు. న్యాయం చేస్తాడు, న్యాయవంతుడు. హీ ఈజ్ ఎ జస్ట్ గాడ్. న్యాయమే చేస్తాడు. ఒక రోజట ఓ జడ్జి గారు సీట్లో కూర్చున్నాడు, తీర్పు చెప్పాలి. కేసులో నేరం చేసిన వాడు ఎదురుగుండా ఉన్నాడు. ఎవరు అని చూస్తే తన సొంత కొడుకే. ఏం చేశాడు అంటే ట్రాఫిక్ లైట్ జంప్ చేశాడు, రెడ్ సిగ్నల్ ఉంటే కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు జడ్జి గారు ఏం చేయాలి? నా కొడుకే కదా అని చెప్పి పోన్లే మా అబ్బాయి వదిలేసేయండి అంటే సరిపోద్దా? న్యాయాధిపతిగా ఆ సీట్లో కూర్చున్న జడ్జి గారు ఏం చేయాలి అని అంటే అందరికీ ఎలా ఫైన్ వేస్తాడో వాడికి కూడా అదే ఫైన్ వేయాలి, తన కొడుకైనా కూడా. ఎందుకు అలా చేస్తేనే న్యాయం. మావాడేలేండి అంటే అది న్యాయం కాదు, అన్యాయం, అక్రమం అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో అదే గొడవ. పోలీసు వాళ్ళు ఎక్కడన్నా ఆపితే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ తెలిసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మావాడేలేండి వదిలేయండి అంటే సర్లే బాబు వెళ్ళిపో అంటారు. న్యాయం కాదు అది, అది అక్రమం, అన్యాయం. సరే, ఇప్పుడు ఈ జడ్జి గారు న్యాయము తీర్చాలంటే ఏం చేయాలి? అందరికీ ఫైన్ వేసినట్లుగానే ఆ కొడుకు కూడా ఫైన్ వేయాలి. ఫైన్ వేసేసాడు. ఫైన్ వేసేసి తన సీట్లో నుండి దిగి తన కోటు విప్పేసి తన జోబులోండి పర్స్ తీసి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇదిగో మా అబ్బాయే వాడి తరపున నేను ఫైన్ కడుతున్నాను, కట్టించుకోండి అని చెప్పి కట్టేశాడంట. జడ్జి గారు ఫైన్ వేశాడు, అది న్యాయము, కానీ దాన్ని చెల్లించటం కూడా ఆయనే దిగి వచ్చి ఆయనే చెల్లించాడు. అంటే ఏంటి? ఆ తండ్రి హృదయంలో ఏముందంటే తన కుమారుడి మీద కనికరం. హల్లెలూయా. న్యాయము తీరుస్తాడు, న్యాయమే జరిగిస్తాడు, కానీ ఆయన యొక్క కనికరము, ఆయన కృప నిరంతరము ఉంటుంది. విడిచిపెట్టేవాడు కాదు.
ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. నేను రాత్రి నేర్చుకున్నాం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని వెదకండి. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, మన నిరాశలలో, నిస్పృహలో, మన వేదనలో, బాధలో, కృంగుదలలో, శోధనలలో, వ్యాధులలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూస్తే ఆయన కృప కలిగినటువంటి వాడు. ఆయన కృప చూపిస్తాడు. ప్రతిదినము నూతనముగా దేవునికి మన ఎడల దయ కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కలువరి నాదా, కొనియాడెదని గణనామం. కృపగల దేవా, కల్వరి నాదా, కొనియాడెదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల దేవా, కల్వరి నాదా, కొనియాడెదనే గణనామం. కృపగల దేవా, కల్వరి నాదా, కొనియాడెదని గణనామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతిదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యము కలుగుచున్నది. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మనము శ్రమలో ఉంటే చూసి సంతోషించేవాడు కాదు. ఆయన మనతో అన్ని విషయాల్లో సమానమైన అనుభవం కలిగినవాడు. ఆయన మనల్ని ఆ పరిస్థితుల్లోనికి అనుమతించడానికి కారణం ఏంటంటే ఆయన ఎట్టివాడో మనం జ్ఞాపకం చేసుకోవాలని. ఆయన ఎట్టివాడో మనము ఆలోచన చేయాలని. ఆయన కృప నిత్యము నిలుస్తుంది. అనుదినము ఆయనకు నూతనముగా మన ఎడల దయ కలుగుతుంది. మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండవ రోజు సంవత్సరాంతపు కృతజ్ఞత కూడికల్లో మీరు మాతో ఉన్నారు. మా శిథిలాలలో, మా ఓటమిలో, మా అంధకారములో, మా ఆకలిలో, మా యొక్క వేదనలలో మీరు మమ్మల్ని విడిచిపోలేదు, దాటిపోలేదు. దయగలవానిగా మా పక్షంగా మీరున్నారు. కృపగలవానిగా మా పక్షంగా మీరున్నారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతలు చెల్లించడానికి మనము ఈ 3 దినాలు ప్రతిష్ఠ చేసుకున్నాం.
కృతజ్ఞతలు నాయనా, వందనాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప నందునా, ఇదిగో నా స్తుతుల కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మెచ్చుటకు, ఏ యోగ్యత లేని జీవ కిరీట మెచ్చుటకు, నా నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు, నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప నందునా, ఇదిగో నా స్తుతుల కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము. కృపామయుడా నీలోనా, కృపా నీలోనా నివసింప. అందరూ మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందరూ మోకరించి, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపై నా నిండుగా ఆత్మవర్షము కృమ్మారింపు, మాపై నా నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు, మాపై నా నిండుగా ఆత్మవర్షము. మరోసారి పాడదాం. మాపై నా నిండుగా ఆత్మవర్షము,
మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, మా పైన నిండుగా ఆత్మవర్షము. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం. కృపామయుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మస్తుతుల సింహాసనం. కృపామయుడా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. అనుదినము నీకు మా ఎడల నూతనముగా దయ పుట్టుచున్నది, కృప కలుగుచున్నది. ఆయన కృప నిత్యం ఉండను, ఆయన కృప నిత్యం ఉండను. యెహోవా దయగలవాడు, అందుకు ఆయన వెదకండి. యెహోవా దయగలిగిన వాడు, కనికరం చూపించేవాడు, ఆయన బలమును వెదకండి. ఆయనకు నూతనముగా మన ఎడల అనుదినము వాత్సల్యము కలుగుచున్నది, అందుకే ఆయన సన్నిధిని వెదకండి. కీర్తనాకారుడు అంటున్నాడు, నా సన్నిధి వెదుకమని నీవు సెలవీయగా నా హృదయం నీతో ఉంది, నేను దానిని వెదుకుతానని. ఈరోజు నీవు కూడా చెప్పగలవా? నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా, నీ బలమును వెతుకుతున్నానయ్యా, నిన్నే నేను కోరుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా. నీవు కృపగల దేవుడు, దయగల దేవుడు, న్యాయము తీర్చినను కనికరిస్తావు, జాలిపడే దేవుడు నాయన. అందుకే మేము ఇంకను నిర్మూలము కాకున్నాము, అందుకే మేము ఇంకను సజీవుల సంఖ్యలో ఉన్నాం. ఇది మా వల్ల కలిగినది కాదు. మా తండ్రి నీకు స్తోత్రాలు. సంవత్సరాంతంలో ఈ కృతజ్ఞత పండుగల్లో 2వ రాత్రి మీరు మాతో ఉన్నారు. మా పరిస్థితులన్నిటిలో మాతో మీరుండి అనుదినము నూతన కృపలతో మమ్మల్ని కప్పుతూ ఉన్నారు. కాబట్టే మేమింకను ఈ స్థితిలో ఉన్నాము, నిర్మూలము కాలేదు. నీ వైపు చూడటానికి, నిరాశ నుండి నిరీక్షణను చూపించే నీతో నీ పక్షముగా మేము ఉండటానికి మమ్మను బలపరచండి, సహాయం చేయండి. విత్తబడి వాక్యం ప్రతి హృదయంలో బహుబలంగా పనిచేయనట్లుగా కార్యం జరిగించండి. దేవా, మేమందరము ఏకముగా కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
రేపు రాత్రి కూడా ఆఖరి రాత్రి నీ బిడ్డలందరినీ నడిపించండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయ, సిలువ రక్తం చేయ, ప్రభేసునామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రేపు రాత్రి కూడా 7 గంటలకు ప్రారంభమవుతుంది, 9 గంటలకు ముగుస్తుంది. సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను.